ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై రాజకీయ పార్టీలు పరస్పర విమర్శలు, బూతుల దాడులు చేసుకోవడం కంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని జయభీమరావు భారత్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రముఖ న్యాయవాది జగ్గారపు మల్లికార్జున్ పిలుపునిచ్చారు. కాకినాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పలు రాజకీయ అభివృద్ధి అంశాలపై మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ కు ఎన్ని నిధులు వచ్చాయి, వాటిలో ఎంత మేర ఖర్చు చేశారో ప్రజలకు శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్డీఏ కూటమి పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పై ఆధారపడ్డ సందర్భంలో కూడా దేశంలో ఆంధ్రప్రదేశ్ కు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన మల్లికార్జున, ప్రజా సమస్యలపై ప్రశ్నించే హక్కు కేవలం జనసేనకే పరిమితం కాదని, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ప్రశ్నించే హక్కు కలిగి ఉన్నాయని అన్నారు. కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు ఉపయోగిస్తున్న బూతు భాషను మార్చుకోవాలని సూచించారు. వ్యక్తిగత విమర్శలకు బదులుగా కేంద్రం నుంచి రాష్ట్రానికి మరిన్ని నిధులు తీసుకురావడంపై దృష్టి పెట్టాలని కోరారు. రాజకీయ నాయకులు పరస్పరం బూతులు, వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం మానేసి ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సుగాలి ప్రీతి కేసును రాజకీయ ప్రయోజనాల కోసం జనసేన ఉపయోగించుకుంటుందని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీకి వ్యతిరేకంగా పోరాడిన జన శ్రావణ్ కుమార్ ని ఇప్పుడు విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తమ జేబీపీ పార్టీ కూడా కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలోనే అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని, ప్రస్తుతం ఉన్న 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను అభివృద్ధి చేసి ప్రపంచ స్థాయి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజలు వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. చివరిగా రాజకీయ విభేదాలను పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే అన్ని పార్టీల ప్రధాన లక్ష్యంగా ఉండాలని, అందరం కలిసి ఆంధ్రప్రదేశ్ ను దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టాలని జగ్గారపు మల్లికార్జున పిలుపునిచ్చారు. 18 సీట్లు ఆంధ్రప్రదేశ్ నుండి టీడీపీ 16, జనసేన 2 18 సీట్లు ఇచ్చాయి. అండ్ బీహార్లో జేడీయూ, ఎల్జేపీ, హెచ్ఐఎం పార్టీలు కలిపి 18 సీట్లు ఇచ్చాయి. మరి 18 సీట్లు 36 సీట్లు మెజారిటీగా ఉన్న మీ మీదే అక్కడ కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు ఆధారపడి ఉందే. మరి రాష్ట్రానికి మీరు ఏమి నిధులు తెచ్చారు? ప్రజలు అడుగుతా ఉన్నారు. మీకేమైనా చేతనైతే ఆ బూతు భాష పక్కన పెట్టి గణాంకాలు ప్రజలకు చూపించండి. మిస్టర్ ఎంపీ శ్రీనివాస్ గారు, మిమ్మల్ని అడుగుతున్నా. అదేవిధంగా ఇప్పుడు ఏపీ, ఇప్పుడు నేను చెప్పిన గణాంకాల్లో బీహార్ 18 ఎంపీలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ 2వ స్థానంలో ఉంది. అంటే 2024 నుండి 26 వరకు 2 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో వాళ్ళ రాష్ట్రానికి తెచ్చుకున్న నిధులలో 2వ స్థానంలో బీహార్ ఉంటే 9వ స్థానంలో అదే 18 సీట్లు తెచ్చుకున్న టీడీపీ, జనసేన 9వ స్థానంలో ఉంది. షేమ్ గా ఉంది మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అందుకే భారతదేశంలో మా రాష్ట్రం చులకన అనేది. 7 సీట్లు తెచ్చుకున్న మహారాష్ట్ర 7 సీట్లు, అంటే ఎంపీ సీట్లు 7 ఉండి ఎన్డీఏకి సపోర్ట్ చేసి వీళ్ళు 5వ స్థానంలో నిధులు తెచ్చుకున్నారు. వీళ్ళని చూసైనా మీరు సిగ్గుపడండి. దేనితో కంపేర్ చేసుకోవాలి మీరు? మహారాష్ట్ర 7 సీట్లు ఉంటే 5వ స్థానంలో ఉంది, 18 సీట్లున్న మనం 9వ స్థానంలో ఉన్నాం. ఎన్ని కోట్ల నిధులు తేవాలి, వాటితో కంపేర్ చేసుకోండి. అంతేకాని ఈ బీచ్ షాప్స్లు, మందు షాపులు, గోవాని, ఈ పనికి మాలిన వీటి కోసం కాదు మీరు మన రాష్ట్రాన్ని వేరే రాష్ట్రంతో పోల్చుకునేది. వీటి కోసం, నిధుల కోసం హక్కుగా, ధైర్యంగా, ఇటు మెడలు వంచి, లాస్ట్ టైం మీరు ఏదో అన్నారు, ఒక డైలాగ్ గుర్తొచ్చిందా, అన్ని సీట్లు ఇస్తే లేదా ఎక్కువ సీట్లు ఇస్తే మెడలు వంచి కేంద్రాన్ని మీరు నిధులు తెచ్చి రాష్ట్రాన్ని దేశంలో మొదటి స్థానంలో ఉంచుతారా? ఎక్కడండి మీరు మెడలు వంచారు? బీజేపీతో మీకు అన్ని కలిపితే సుమారుగా అన్ని మీ సీట్లే కదా ఇప్పుడు, 1, 2, 3 సీట్లు తప్ప. ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని మెడలు వంచి, ఎవరు మెడలు వంచారు? మీరు మెడలు వంచుకోకుండా ఉంటే చాలు. మీరు ధైర్యంగా, దమ్ముగా, హక్కుగా ఫండ్స్ తేవచ్చు రాష్ట్రానికి. అంతేగాని మీరు ఎవరు మెడలు వంచొద్దు. మీరు అక్కడికి వెళ్ళి మెడలు వంచుకుని దయచేసి కూర్చోకండి. ధైర్యంగా, ప్రజలు ఓట్లేసి గెలిపించారు మిమ్మల్ని. ధైర్యంగా, హక్కుగా మీరు నిధులు తెచ్చిన తర్వాత నేను ఈ ఎంపీని అయ్యండి మిస్టర్ ఉదయ్ శ్రీనివాస్, మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నా. ఎంపీగా
కాకినాడ జిల్లా నుండి ఎంపీగా దేశం నడిఒడ్డున నుంచుని మాట్లాడే హక్కుని ప్రజల్ని కల్పించారు. ఎస్, నా రాష్ట్రం కోసం, నా జిల్లా కోసం నేను ఇంత ఫండ్స్ తెచ్చాను. 595 ఎంపీల్లోనూ నేను మొదటి స్థానంలో ఉండడానికి ఏం ప్రయత్నం చేస్తా ఉన్నాను, ఎన్ని ఫండ్స్ ని నేను నా రాష్ట్రానికి, నా జిల్లాకి తెచ్చానని మీరు లెక్కలు చూపించండి. పనికి మాలిన మాటలు, బూత్ మాటలు తర్వాత మాట్లాడుకుందాం. అదేవిధంగా ఎంపీలైనా, ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా, ఉప ముఖ్యమంత్రులైనా, ప్రతిపక్ష నాయకులైనా, పోటీ చేసిన వ్యక్తులు ఎవరైనా సరే బూతు మాటలు తగ్గించి మన జిల్లాలో, మన రాష్ట్రాన్ని, మన రాష్ట్రం, మన దేశంలో గర్వంగా ఉండేటట్టు ఏ విధంగా మనం ప్రయత్నం చేయాలి, వచ్చే జనరేషన్స్ కి మనం అందరం ఆదర్శంగా ఉండాలి అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఎవరు మొదలెట్టారో తిట్లు కాదు, ఎవరు ఆపేరు అన్నదే చాలా మంచిది. దయచేసి ప్రజాప్రతినిధులుగా ఉన్న మీరు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఈ రోజు నుండి భూత పురాణాలను ఆపితే మిగిలిన వాళ్ళు కూడా ఆపడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఆపలేదనుకోండి, ప్రజలే చూస్తారుగా. నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పా. ఒక రాజకీయ పార్టీ లాస్ట్ టైం ఎన్ని సీట్ల నుంచి ఎన్ని సీట్లకు వచ్చింది, దాంట్లో చాలా మంది చేసిన తప్పు కూడా ఓడిపోవడానికి ఒక కారణం. ఈ రోజు మీరు కూడా వచ్చే ఎన్నికలు పోవాలి అంటే ఏం పర్వాలేదు, ప్రశ్నిస్తూనే ఉంటారు. సమయం వచ్చినప్పుడు సంయమనంతో, ఓపికతో, ప్రజాప్రతినిధులుగా ఉన్న మీరు ఓపికతో సమాధానం చెప్పండి అయ్యా. ఓపిక లేకపోతే సైలెంట్ గా ఉండండి తప్ప బూతులతో రెచ్చిపోయి కాన్సెప్ట్ ని డైవర్ట్ చేయకండి. రావణ్ ఎపిసోడ్ అయిపోయింది, మిగతా వాళ్ళ ఎపిసోడ్లు కూడా అయిపోతూనే ఉంటాయి. కొత్త కొత్త కాన్సెప్ట్లతో మీకు ఇచ్చిన ఏదైతే ప్రజలు ఇచ్చిన డ్యూరేషన్ ఉందో దానిని సద్వినియోగం చేసుకోండి. కాదు ఇలాగే అంటే పోతారు, 29లో పోతారు, మరలా వస్తే మరలా పోతూనే ఉంటారు. ప్రజలకైతే దయచేసి ఇలాంటి వాళ్ళ మాటలను దయచేసి పట్టించుకోకండి. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ వీళ్ళు ఉంటారు. ఇలాంటి రాజకీయ నాయకులు కాలగర్భంలో కలిసిపోయే రోజులు మీ చేతిలో ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.